హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐదో టెస్టులో రోహిత్ శర్మ తీసుకుపోవడం పైన మన టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఐదో టెస్టులో కూడా టీమిండియా బ్యాటర్ల తీరైతే మారలేదు. పీకల్లో కష్టాలు అయితే ఉండడం జరిగింది. లంచ్ టైంకి మన టీమిండియా అయితే ఎంత స్కోర్ చేసింది అన్న వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. భారత్ ఆస్ట్రేలియా మధ్య చివరి టెస్టు సిడ్నీ వేదిక అయితే ఈరోజు అయితే ప్రారంభమైంది. మొదటగా టాస్ గెలిచిన టీంని అయితే బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందైతే జట్టుని అయితే ప్రకటించడం జరిగింది. జట్టులో చూసుకుంటే రోహిత్ శర్మ, అదేవిధంగా ఆకాశ్దీప్ ఇద్దరు అయితే తప్పుకోవడం జరిగింది. రోహిత్ శర్మ ఎందుకు తప్పుకున్నాడంటే జస్ప్రీత్ బుమ్రా అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ రోహిత్ శర్మ ఫుల్ ఫామ్తోనైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా జట్టు మీద భారం పడుతున్న ఉద్దేశంతోనే అనుకున్నట్లుగా అయితే జస్ప్రీత్ బుమ్రా అయితే చెప్పడం జరిగింది. కెప్టెన్ నాయకత్వంలో ఉండి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంటే చాలా గొప్పదని అయితే జస్ప్రీత్ బుమ్రా అయితే చెప్పడం జరిగింది. జట్టు ప్రయోజనాల కోసమే ఇలా నిర్ణయం అయితే తీసుకున్నాడని అయితే జస్ప్రీత్ బుమ్రా చెప్పాడు. అదేవిధంగా ఆకాశ్దీప్ వచ్చేసరికి వెన్నుముక గాయంతోనైతే ఐదో టెస్ట్కి అయితే దూరం అవ్వడం జరిగింది. అతని ప్లేస్లో వచ్చేసరికి ప్రసిద్ధి కృష్ణన్ అయితే తీసుకుంది మన టీమిండియా. మాత్రమైతే ఈ రెండు మార్పులతోనైతే టీమిండియా ఐదో టెస్టులు అయితే బరిలో దిగిందని చెప్పుకోవచ్చు. అయితే టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకోవడం అంటే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా మారుతుందని అనుకున్నారు. కాకపోతే గత 4 టెస్టుల నుంచి టీమిండియా బ్యాటింగ్ లైనప్ ఎలా ఉందో ఐదో టెస్టులో కూడా సేమ్ ఏమాత్రం మార్పు చేయకుండా అదే ఫెయిల్ ప్రదర్శన అయితే కనబరుస్తున్నారని చెప్పుకోవచ్చు. టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు అయితే టపా అయితే వికెట్లు కోల్పోవడం జరిగింది. ఇప్పటి వరకు టీమిండియా వచ్చేసరికి లంచ్ టైంకి 57 పరుగులు చేయడం జరిగింది. 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతి కష్టాల పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఏ బ్యాటర్ కూడా తన స్థాయి తగ్గ ప్రదర్శన అయితే చేయలేకపోయారు. శుభ్మన్ గిల్ కానీ, యశస్వి జైస్వాల్ కానీ, కేఎల్ రాహుల్ కానీ, విరాట్ కోహ్లీ వంటి బ్యాటర్లు మాత్రం అయితే పూర్తిగా మరోసారి అయితే విఫలం అవడం జరిగింది. వీరి విఫలం అవడంతోనే టీమిండియా బ్యాటింగ్ లైనప్ మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. లోయర్ ఆర్డర్లో అదేవిధంగా మిడిల్ ఆర్డర్ వచ్చే బ్యాట్మెన్లు అయితే చాలా మెరుగైతే రాణించాలి. ప్రజెంట్ చూసుకుంటే మన టీమిండియా వచ్చేసరికి 84 పరుగులకు 4 వికెట్లు అయితే కోల్పోయింది. మరి ఇప్పుడు లంచ్ టైం తర్వాత టీమిండియా బ్యాటర్లు ఎంత మేరకు రాణిస్తారని అయితే చూడాలి. టీమిండియా బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే యశస్వి జైస్వాల్ 10 పరుగులకు అవుట్ అవ్వడం జరిగింది. కేఎల్ రాహుల్ 4 పరుగులకు ఆల్ అవుట్ అవ్వడం జరిగింది. ఓపెనర్లు అయితే తీవ్ర నిరాశపరచాలని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఎన్నో అంచనాలతోని బరిలో దిగిన శుభ్మన్ గిల్ మాత్రం అయితే స్థాయి తగ్గ ప్రదర్శన అయితే చేయలేకపోయాడు. కేవలం 20 పరుగులకే అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ వచ్చేసరికి మరోసారి అయితే తీవ్ర నిరాశపరచాలని చెప్పుకోవచ్చు. కేవలం 17 పరుగులకే అవుట్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా మన టీమిండియా వచ్చేసరికి 84 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి అయితే పీకల్లోతు కష్టాలు అయితే పడిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ క్రీజ్లో వచ్చేసరికి రిషబ్ పంత్ 26 పరుగులతో క్రీజ్లో ఉండడం జరిగింది. రవీంద్ర జడేజా 10 పరుగులతో అయితే క్రీజ్లో ఉండడం జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరి పైన బ్యాటింగ్ భారం అయితే ఉందని చెప్పుకోవచ్చు. రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ పైన అయితే టీమిండియా బ్యాటింగ్ బలం అయితే ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళు ముగ్గురు ప్లేయర్ ఎంత మేరకు రాణిస్తారని అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్గానే ఉంది. వీళ్ళు రాణించకపోతే మాత్రం అయితే టీమిండియా వచ్చేసరికి 200 లోపు అవుట్ అయ్యే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. వీళ్ళు ముగ్గురు ఎంత మేరకు రాణిస్తే టీమిండియా అంత మేరకు అయితే స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం ఈ రోజు ఎండింగ్ వరకు మన టీమిండియా ఎంత స్కోర్ చేసింది, ఎవరెవరు ఎలా రాణించారు అనే వాటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఆస్ట్రేలియా బౌలర్లో వచ్చేసరికి ఇప్పటి వరకు అయితే రిచర్డ్ స్టాక్ 1 వికెట్ తీయడం జరిగింది. స్కాట్ బోలాండ్ మరోసారి అయితే భారత్ బ్యాటర్లపై అయితే విజృంభించడం జరిగింది. 2 వికెట్లతోనైతే రాణించడం జరిగింది. అదేవిధంగా నాథన్ లయన్ మరోసారి విజృంభించుతూ 1 వికెట్తో రాణించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఆస్ట్రేలియా బౌలర్స్ మాత్రం అయితే మంచి ప్రదర్శన అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రజెంట్ వరకు అయితే. మరి చూద్దాం ఈ రోజు ఎండింగ్ వరకు అలా టీమిండియా బ్యాటర్ ఎలా రాణిస్తారు, అదేవిధంగా ఆస్ట్రేలియా బౌలర్ ఏ మేరకు రాణించారు అనేది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.